హాయ్! వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఎస్ఐఏలో ఉద్యోగాలు పడ్డాయి మనకు. ఏజ్ వచ్చేసి 32 ఏళ్ళు. సో, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మరి ఎవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? ఎన్ని పోస్టులు ఉన్నాయి? అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కొత్త వ్యూవర్స్ ఛానల్ వీడియోస్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మరి చూడొచ్చు మనకు యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఐఏ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు ఎస్ఐఏ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టులు ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు అనమాట. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేటు మే 10వ తేదీలోగా అయితే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో మంచి డిపార్ట్మెంట్ ఇది కూడా. ఎస్ఐ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్లో ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో. పోస్టులు వచ్చేసి మనకు 35 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. ఓకేనా, 35 ఉన్నాయి. 1 ఉన్నా 2 ఉన్నా ఎన్నున్నా అప్లికేషన్ చేయండి. చెప్పలేం ఎవరికి ఎలా ఛాన్స్ వస్తుందో చెప్పలేము, కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేయండి. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు పోస్టును అనుసరించి బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్బి, ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, సిఏ లేదా ఐసిడబ్ల్యూఏ లేదా ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీతో పాటు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సులో డిప్లొమా కోర్సు లేదా సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. సో చాలా వరకు అయితే చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బీటెక్ ఉంది, బీఈ ఉంది, ఎల్ఎల్బి ఉంది, ఎంబీబీఎస్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంది, పీజీ డిప్లొమా ఉంది, సిఏ ఉంది, ఐసిడబ్ల్యూఏ ఉంది. ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీతో పాటు స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఉంటే సర్టిఫికేట్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అయితే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. కోర్టు వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ వయోపరిమితి ఇచ్చారు. మ్యాక్సిమంగా గరిష్టంగా వయోపరిమితి ఎంత ఉండాలంటే 32 ఏళ్ళు అయితే దాటకూడదు. 32 ఏళ్ళ నిబంధన ఉంది. సో యాజ్ ఫర్ ఇంకా మన రిజర్వేషన్స్ ఉంటే బోట్ రూల్స్ ప్రకారం అవి కూడా మీకు వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకైతే మీరు వెబ్సైట్ని అయితే చూడగలరు. అకౌంట్లో అయితే అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. వెబ్సైట్ లింక్ వచ్చేసి recruitment.cell.sai@gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీట్గా. ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది. దీనికి కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. మే 10th లాస్ట్ డేట్ అనమాట. సో తొందరగా అయితే అప్లికేషన్ చేయండి. 35 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.